ఫైనల్లీ మేమైతే 10:30 షోకి అయితే ఫిలింకి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూసి ఎంజాయ్ చేసి వస్తాము. ఎలా అనిపిస్తున్నామో నేను రివ్యూ ఇస్తాను, డెఫినెట్గా చూడండి, ఓకేనా. ఫైనల్లీ లీడో నైట్ అయితే మేము వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇంకా ఒక 20 or 15 minutes ఉందన్నమాట. ఆ లోపు ఇక్కడ ప్రవీణ్ గారు అయితే చికెన్ది సంథింగ్ ఏదో డిష్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఎందుకంటే తను తినలేదన్నమాట. నేనైతే ఫుల్గా తినేసి ఉన్నాను. ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ తినేసే లోపు ఇంకా అక్కడైతే మాకు టైం అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంకా సినిమా హాల్కి అయితే వెళ్ళిపోయాము. మీకు ఎలా అనిపించింది? నాకైతే ఫిలిం ఎలా అనిపించింది అని అంటే, హీరోయిన్ తోటి అయితే 1 సాంగే ఉందన్నమాట ఫిలింలో. అండ్ హీరోది ఒక టూ ఉన్నాయి అనుకుంటా. ఆల్మోస్ట్ ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఎక్కువ కత్తులతోటి ఫైటింగ్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఏంటి అని అంటే ఓవరాల్గా ఏమంటారు, సముద్రంలో స్మగ్లింగ్స్ లాంటివి, ఏంటివి తుపాకీలు, బాంబులు అవన్నీ ఒక దాంట్లో తీసుకొని సముద్రంలో నుంచి అవి తీసుకొని రావడమేనమాట. మొత్తం మీద ఆ యొక్క దానిపైననే ఉంటుందన్నమాట. సో వర ఇద్దరు అనమాట, తండ్రి కొడుకులు. తండ్రి చనిపోతాడు. సో స్టోరీ అలా ఉంటుంది. అండ్ పార్ట్ 2 కూడా ఉంది. ఓవరాల్గా బాగుంది. చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూసేసారండి. పర్లేదు, బాగుంది. ఫస్ట్ డేనే మేమైతే వెళ్ళి చూసేసాము. మా వీకెండ్లో అయితే ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ మీ అందరూ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఇప్పటివరకు మన వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసేసి ఈ బ్లాగ్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చేస్తే నాకైతే బూస్టప్గా ఉంటుంది. ఇక్కడైతే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి, ఎంజాయ్ చేసేసి ఇంకా మేమైతే ఇంకా వెళ్ళేసి అయితే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. సినిమా హాల్లో అయితే పాప్కార్న్స్ ఫ్రెండ్స్, పాప్కార్న్ అండ్ కోకో 700 ఉంది లిటరల్లీ. నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. చాలా అంటే చాలా దోచుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్గా మా వీకెండ్ అయితే ఇలా అయితే పూర్తయింది. ఇంకా తినేసి మేమైతే ఇంకా ఫిలిం చూసేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళే వరకు 2 దాటిందనమాట. ఇంకా అప్పుడైతే ఇంకా పడుకొని మార్నింగ్ 8:30కి అయితే లేచాను. 8:30 కాదు, 7:40 కల్లా లేచి ఇంకా ఏమంటారు లాస్ట్ రెడీ చేసి స్కూల్కి పంపించి ఇంకా 8:40 వరకు మళ్ళీ పడుకొని ఇంకా 8:40కి లేచి టీ పెట్టేసుకొని బయట అంతా కూడా క్లీన్ చేసేసుకొని, ఓకే, దోశలు వేసి చట్నీ చేసి అందరికి ఇచ్చేసి ఇంక ఇంట్లో క్లీనింగ్ చేసేసుకొని స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే చికెన్ తీసుకొస్తే చికెన్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. యాక్చువల్లీ ఒక పని మీద అయితే ఊరికి వెళ్తున్నాము. ఈ విధంగా అయితే ఎండ్ అయిపోయింది నా వీకెండ్. సాటర్డే సండే అయితే ఎలా గడిచిపోతుందో తెలియదు. ఇంకా కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఒక 3 వీక్స్ నుంచి నా బీరువా తాళాలు పోయాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏం చేశానంటే అన్ని కీస్ తీసుకొని ట్రై చేస్తుండగా ఆ బీరువాది ఉండే హోల్ దగ్గర ఉంటుంది కదా, అదంతా వచ్చేసింది. బట్ లోపట ఉన్న కీ అయితే రావట్లేదు అనమాట ఎంత ట్రై చేసినా. ఇక్కడైతే ఇదైతే వచ్చేసింది మొత్తము. నేను 1 వీక్ నుంచి మా హస్బెండ్ గారికి చెప్తుంటే తను పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి అవసరం వచ్చి బాగా ఒక 1 అవర్ అయితే నాకు టైం వేస్ట్ అయింది. బట్ ఈ లాకర్ అయితే రావట్లేదు. అది ట్రై చేస్తున్నాను. అదే ఎన్ని కీస్ తీసుకొని ట్రై చేస్తున్నాను. నాలాగా మీరు కూడా సఫర్ ఎప్పుడన్నా అయ్యారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బేజారు వేసింది ఇలా.